వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ మరొకసారి మీ అందరి ముందు దేవుని వాక్యమును పంచుకోవడానికి దే- 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 ఆ, దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి నేను దేవునికి ఎంతోగానో వందనాలు చెల్లిస్తున్నాను. సర్లైతే వచ్చేటప్పుడు ఏమైందంటే రెండు యాక్సిడెంట్లు అయినాయి. ఒకటి మేడ్చల్, అక్కడ జీడిమెట్ల, అందుకే చాలా లేట్ అయింది. సో అంటే ఒకటేమో జస్ట్ మిస్, అంటే అంటే నాకే అయ్యేది, ఒక ఆయన అడ్డం వచ్చేసాడు. సో ఎట్లా అంటే అంటే మేడ్చల్ అక్కడ ఇది ఓషన్ పార్క్, అదేం పార్క్ చూడండి, ఆక్సిజన్ పార్క్ అక్కడ అంటే సో అంటే అక్కడ అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది దాని ముంగటనే. సో బస్ అప్పుడు వచ్చేది, ఆ వెంటనే అబ్బాయి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అసలు నేను వస్తున్నాను కూడా చూస్తలేడు, డైరెక్ట్ వచ్చి నా ముందుకు వచ్చాడు. కానీ ఆయనకేం కాలేదు, నాకు కూడా ఏం కాలేదు. దేవుని అమ్మాయిలు వచ్చేటప్పుడు ఇక్కడ కూడా అసలు ఈరోజు వస్తాను లేదు అనుకునేది, ఎందుకంటే దేవుని కృపను బట్టి దేవుడు నడిపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, అట్లయితే నాకు ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. 40 minutes, 35 minutes ఉంది, 40 minutes ఉంది. నాకేమో అసలు 12 కంటే ఎక్కువ చెప్పొద్దని ఉంది, కానీ మరి ఎట్లయితుందో సరే. సో అట్లయితే గత ఫ్రైడే అంటే మొన్నటి రోజు మా కాలేజ్లో, సో ఎట్లా అంటే మా కాలేజ్లో చిన్న సెమినార్ లాగా అయ్యింది. సో అంటే ఆ సెమినార్ ఒక ఉద్దేశం ఏంటంటే, స్కూల్ పిల్లలు అంటే మా బైబిల్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫ్యాకల్టీకి వాళ్ళకున్న సందేహాలు అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. సో ఆ ప్రశ్నలు అడిగినప్పుడు ఫ్యాకల్టీ అందరూ కూడా జవాబు ఇవ్వాలి ఒక్కొక్కరు. సో అట్లయితే చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. సో అట్లయితే చాలామంది అడిగిన ఒక అంశం ఏంటంటే, పెళ్ళి గురించి అడిగారు. పెళ్ళి గురించి ఎట్లా చేసుకోవాలి, సో అంటే అట్లా చాలా అడిగారు. అలా అడిగారు. అలా అట్లయితే అందులో చాలామంది అడిగిన ఒక ప్రశ్న, అంటే చాలామంది అడిగిన ఒక అంశం గురించి ఏమిటంటే, పరిశుద్ధాత్మ గురించి చాలామంది అడిగారు. అందరికి ఒక ఆసక్తి పరిశుద్ధాత్మ గురించి. సటన్ అన్య భాషలు ఉన్నాయా, లేకపోతే అన్య భాషలు లేవా, లేకపోతే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అనే చాలా ప్రశ్నలు అడిగారు పరిశుద్ధాత్మ గురించి. అలా అడిగినప్పుడు అదైతే ఒక్క ప్రశ్న నన్ను చాలా నన్ను చాలా ఆలోచింప చేసినట్టుగా చేసింది. ఒక ప్రశ్న అందులో ఒక అబ్బాయి అడిగాడు. నేను ఆ అబ్బాయికి ఎప్పుడైతే ఆ అబ్బాయి ఆ ప్రశ్న అడిగాడో ఆ ప్రశ్న సంఘస్థులు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిన్న మొత్తం కూర్చొని ఆ ప్రశ్నకు జవాబంతా నేను సిద్ధపడుతూ, నా ఆశ ఏంటంటే ఆ ప్రశ్న, అబ్బాయి అడిగిన ప్రశ్న సంఘస్థులు కూడా ప్రతి సంఘస్థునికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిన్న ఆ ప్రశ్న గురించి మొత్తం నా ప్రసంగం అంతా ఆ ప్రశ్న జవాబులాగానే ఉంటుంది ఈరోజు. అంటే నాకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి మీ టైం గురించి ఏం టెన్షన్ పడకండి. నేను వీలైనంత మంత్రుకు లేక అయిపోకపోయినా మధ్యలో ఆపేస్తాను, మీరు టెన్షన్ ఏం పడకండి. 12 o'clock బంద్ చేస్తాను. కానీ నా ఒక ఆశ ఏంటంటే, దయచేసి వినండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీరు చెప్పబోయేది కొంచెం ఎట్లుంటుందంటే లెక్చర్ లాగా ఉంటుంది, కానీ ఉపయోగపడే లెక్చర్. ఆ ఉద్దేశంతో నేను అంతా చెప్పాను. అట్లయితే అబ్బాయి అడిగిన ప్రశ్న, పరిశుద్ధాత్మ గురించి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ అబ్బాయి అడిగంటే, అసలు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను సంఘస్థులకు ఎందుకు ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను సంఘ సభ్యులకు, లేకపోతే ఆదిమ సంఘానికి, ఆదిమ సంఘానికి, అలాగే ఆదిమ సంఘానికి, అదేవిధంగా ఆధునిక సంఘం, మన సంఘం, ఇప్పుడున్న ప్రస్తుత సంఘానికి ఆ రోజు ఇప్పటికి కూడా ఎందుకు పరిశుద్ధాత్మ శక్తితో నింపినట్టుగా, ఎందుకు నింపాడు అంటే ముఖ్యంగా అడిగింది అంటే, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? అంటే ముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశం ఏంది అని అడిగాడు. అట్లయితే నేను నేను ఆ ప్రశ్నకు అప్పుడే జవాబు ఇవ్వలేను, కానీ నేను ఇప్పుడు ఇవ్వాలి, రేపు ఇస్తా అని చెప్పి. ఎందుకంటే అది ఏదో ఒక నిమిషంలో చెప్పేది కాదు. సో నేను అట్లయితే నేను మనం ఒకవేళ ఈ రోజులో మనం ప్రస్తుతంలో మనం గమనించినట్టయితే, ఈ రోజులలో ఎవరు ఉన్నా లేకపోయినా,
ఏది ఉన్నా లేకపోయినా ఒకటి లేకపోతే ఎవరు బతకలేకపోతున్నారు. భార్య లేకున్నా కనీసం ఒక వారం రోజులు ఉంటారు. పిల్లలు లేకపోయినా ఉంటారు. కానీ 5 నిమిషాలు చేతిలో లేకపోతే అసలుకి మనసును పట్టదు. అదేందో తెలుసా? అందరికీ ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు. సెల్ ఫోన్. ఇదందరు వాస్తవం. పిల్లల ఏమంటారు, చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాయులు అయ్యే వయసు వరకు అందరూ కూడా దానికి కాస్త అడిక్ట్ అయిపోయారు. అది వాస్తవం. మీరు ఒప్పుకోకపోయినా ఒకసారి మీ ఫోన్ ఇవ్వమని ఉండలేరు. అది వాస్తవం. అటైతే నా ఒక ప్రశ్న ఏంటంటే, అసలుకి ఫోను తయారు చేయడానికి ఉద్దేశం ఏందో మీరు చెప్తారా? అంటే 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 చెప్పండి. కమ్యూనికేషన్. అంటే చాలామంది ఏమంటారు, ఫోన్ ఎందుకు తయారు చేస్తే ఎంటర్టైన్మెంట్ కొరకు అంటారు. ఎస్. అంటే మీరు గమనిస్తే మనకున్న ఫోన్లు అంటే 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 మనకున్న ఫోన్లు ఏంటంటే వీటిని స్మార్ట్ ఫోన్స్ అంటారు. అట్లయితే స్టార్టింగ్లో స్మార్ట్ ఫోన్స్ ఎవడు తయారు చేయలేడు. స్టార్టింగ్లో ఏ ఫోన్స్, ఇగో ఇలాంటి ఫోన్స్ ఉండేవి. ఇట్లా ఒత్తుకుంటూ కూర్చోవాలి. అంటే మామూలుగా అంటే గమనిస్తే ఫోన్ ఎందుకు తయారు చేశారు అని ఆయనను అడిగితే, అంటే ఫోన్ ఎందుకు తయారు చేశారని అడిగితే ముఖ్యంగా ఏంటంటే అక్క చెప్పినట్టుగా ఏంది, కమ్యూనికేషన్. మెయిన్గా ఏంటంటే దూరంలో ఉన్న వారికి మన సమాచారము అందచేయడానికి. అందుకే మనం వీటిని ఏమంటామంటే ఫోన్ అని అంటాం కదా. అందరిది FPHON. అసలు గమనిస్తే ఫోన్ అన్న మాటకు అర్థం తెలిసే వరకన్నా, ఫోన్ అన్న మాట అంటే మీరు గమనిస్తే మామూలుగా ఫోన్ అన్న మాట గ్రీక్ పదం నుండి వచ్చింది. దానికి అర్థం అంటే దాని ఒరిజినల్ మూల భాషలో ఏమంటారు అంటే ఫోనే అంటారు. ఫోనే అంటే వాయిస్, మాటను. అంటే మామూలుగా గ్రీక్ భాషలో సౌండ్ను, మాటను ఏమంటారంటే ఫోనే అంటారు. అంటే మామూలుగా అసలు ఈ ఫోన్ తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే, యూట్యూబ్లో అది చూడడానికి అది ఉండొచ్చు, అది కూడా కొన్ని ఉద్దేశాలు. కానీ వాట్ ఈస్ ద ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఫోన్ మాట్లాడడానికి. అంటే మనకున్న సమాచారం దూరంగా ఉన్న వ్యక్తులకు అంటే సందేశం ఇవ్వడానికి, అంతే కదా ముఖ్య ఉద్దేశం. అట్లాగే అంటే ఆ రోజు నాకు అడిగిన ఆ క్వశ్చన్ కూడా అదే. ఆయన ఏమన్నాడంటే, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు, ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన ఉద్దేశం ఏంది? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్? అంటే దేవుడు ఎందుకు ఆ రోజు ఆదిమ సంఘం మీద, ఆదిమ అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ అగ్నిని ఆ శక్తితో ఎందుకు నింపాడు? అంతేకాకుండా ఈరోజు ఈ ఆధునిక సంఘంలో ఈ ఆధునిక ప్రతి సంఘస్థుల మీద ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మని నింపుతాడు? ఆ రోజు ఈరోజు ఆ ఉద్దేశం. అట్లయితే ఆ ముఖ్య ఉద్దేశం అనేది ఈరోజు మనం చూద్దాం. ఐ థింక్ దాదాపు తొందరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మనకు ఆ ప్రశ్నకు జవాబు తెలియాలంటే మనము అపోస్తుల కార్యములు మనం ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ఒకవేళ మీరు బైబిల్లో బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు, ఈ అపోస్తుల కార్యములు ఎక్కడ ఉంటుందంటే ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుంది. అంతేనా? యోహాను సువార్త తర్వాత ఉంటుంది. ఒకవేళ గమనిస్తే పేజ్ నంబరు 103వ పేజ్ నంబరు క్రొత్త నిబంధనలో అందరు గమనించవచ్చు అక్కడ. అట్లయితే ఎందుకు మనం అపోస్తుల గ్రంథమే మనము అంటే ఈ ప్రశ్నకు జవాబు అపోస్తుల గ్రంథంలోనే ఎందుకు ఉన్నది అని అంటే 3 కారణాలు చెప్తాను. అపోస్తుల గ్రంథంలో మనం ఎందుకు ధ్యానించాలి? మొట్టమొదటి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానము మొట్టమొదటిసారిగా యేసు ప్రభు ఈ పుస్తకంలోనే ఉన్నది. ఆ వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడనే వాగ్దానము ఈ పుస్తకంలో ఉన్నది. అంతేకాకుండా రెండవ కారణం ఎందుకు మనం అపోస్తుల కార్యమును మనం ధ్యానించాలంటే ఈ పుస్తకంలోనే మొట్టమొదటిసారిగా ఆదిమ సంఘం మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమరించాడు పెంతెకొస్తు రోజు. అలాగే మూడవ కారణం ఎందుకు మనం ఈ పుస్తకాన్ని ఏమైనా ధ్యానించాలంటే పరిశుద్ధాత్మను పొందుకొని ఆదిమ అపోస్తలులు, ఆదిమ సంఘము సేవ చేసిన అంటే వాళ్ళు ఎలా సేవ చేశారో ఆ సేవ గురించి ప్రస్తావించబడింది ఎక్కడ అంటే ఈ పుస్తకంలో. అందుకే మనము ఈ పుస్తకాన్ని ఒకసారి ధ్యానిస్తాం. అట్లయితే యేసు ప్రభు చేసిన వాగ్దానం ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అందరూ దయచేసి ఒకసారి మీ బైబిల్ అందరూ పట్టుకొని ఒకసారి లేచి నిలబడదాం. ఒక వీలైన వాళ్ళు లేవండి. ఎందుకు లేపిస్తానంటే కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని. లేదు మామూలుగా ఇవన్నీ చేయను, కానీ నేను ఒకసారి అందరం చదువుదాం ఆ మాట.
ఒకటో అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక జారితో చెప్పాను. హల్లెలూయా. ఒకసారి దయచేసి అందరు కూర్చోండి. చాలా వందనాలు. సరే, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మ ఇచ్చాడో మనకు క్లియర్గా ఉంటుంది. అక్కడ దేవుడు ఏమంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అంటే చాలామంది దైవ సేవకులు ఏం చేస్తారంటే ఇంతవరకే చదువుతారు, ఆ శక్తిని అందుతారు అంతే. కానీ ఎందుకు శక్తిని అందుతారండి అని అంటే దేవుడు ఏమంటే ఆ శక్తి నొంది గనుక, శక్తి నొంది మీరు ఏం చేయాలి అని అంటే బోధి గంతముల వరకు ప్రతి ప్రాంతంలో మీరేం చేయాలి, నాకు సాక్షులై ఉండాలి. యూ షుడ్ బి మై విట్నెస్. అందరూ చెప్పండి పక్కన వాళ్ళకి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు? సాక్షులుగా ఉండడానికి. పక్కన చెప్పండి, సాక్షులుగా ఉండడానికి. హల్లెలూయా. సరే, నా ప్రశ్న ఏంటంటే అసలు సాక్షి లేకపోతే సాక్షులు అని ఎవరిని అంటారు? మీ అందరూ తెలుసు, మామూలుగా సాక్షి వార్త పేపర్ అందరూ తెలుసు, సాక్షి న్యూస్ కూడా తెలుసు. సో సాక్షి అని ఎవరిని అంటారు జనరల్గా? విట్నెస్. అరే పలానా వ్యక్తి సాక్షి. లేదా సాక్షులను ఎవరిని అంటారో తెలుసా? మీకు చెప్తాను. అసలు సాక్షి అని ఎవరిని అంటారంటే ఏ వ్యక్తి అంటే ఎవరిని అంటారంటే ఏదైనా ఒక సంఘటన, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్సిడెంట్ అయింది, ఏదైనా ఒక సంఘటనను వ్యక్తిగతంగా కన్నులారా చూసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కన్నులారా చూసి ఉండాలి, లేకపోతే విని ఉండాలి. అంటే వ్యక్తిగతంగా ఎవరో చెప్పింది కాదు, అంటే ముఖాముఖిగా లేక విని, అంటే చూసి ఉండాలి, విని ఉండాలి. మరి ముఖ్యంగా ఏంటంటే జరిగింది ఉన్నట్టుగా ప్రజల ముందు ధైర్యంగా చెప్పాలి. అన్ని చూసి ఇంట్లో కూర్చుంటే సాక్షి అంటాడు ఎవరన్నా? సాక్షి అంటే ఎవరంటే అరే అవును నిజంగా జరిగింది అని పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా సరే ధైర్యంగా చెప్పేవాడే సాక్షి. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. మీ అందరికీ మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అందరికి తెలుసు అనుకుంటా, మీర్పేట్. అట్లయితే మొన్న కూడా ఇక్కడ అంటే మన హైదరాబాద్లో కూడా సేమ్ మీర్పేటలో అయ్యింది, ఉత్తరప్రదేశ్లో కూడా మీర్పేటలో జరిగింది. ఆ మీర్పేట చుట్టూ ఏముందో కానీ ఆ మీర్పేటలో ఏమైందంటే భార్య అలాగే అంటే భార్య వేరే అతన్ని అంటే ఏమంటారు ప్రియుణ్ణి ఉంచి అదే వివాహేతర సంబంధం పెట్టుకుంది. సో ఆ భార్య ఇంకా తన ప్రియుడు కలిసి ఏం చేశారంటే భర్తను ఏం చేశారంటే అంటే భార్య ఏం చేసిందంటే మామూలు అన్నంలో విషం అది మత్తు మంది ఇచ్చి భర్తకు పెడితే భర్త మత్తులో ఉన్నప్పుడు చంపేసింది, భార్య చంపేసింది. ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఎలా అరే అంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు అతన్ని చంపారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, సాక్ష్యాలు మనం తారుమారు సాక్ష్యాలు ఉండలేకుండా చేయొద్దని ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ప్రియుడు ఇంకా భార్య కలిసి ఏం చేశారంటే భర్తను 4 ముక్కలుగా కోసేశారు. తల ఒక సైడు 4 ముక్కలుగా కోసి ఏం చేశారంటే 4 ముక్కలుగా కోసి మన వాటర్ ట్యాంక్ డబ్బు ఉంటుంది కదా, మనం అందరం వాటర్ పట్టుకుంటాం కదా, బ్లూ కలర్ డబ్బా అందరూ తెలుసు. ఆ డబ్బాలో ఏం చేశారంటే ఆ డబ్బాలో వేసి అంటే ఫస్ట్ ఆ డబ్బాలో ఏం చేశారంటే సిమెంట్తో మొత్తం నింపారు సగం దాకా. తర్వాత ఈ ముక్కలన్నా వేశారు, ఈయన ముక్కలు భర్త ముక్కలు 6 ముక్కలు వేసి దాని తర్వాత మళ్ళీ సిమెంట్ మొత్తం వేసి మొత్తం సీల్ చేసి పడేశారు. సీల్ చేసి హాయిగా అట్లయితే ఆ డబ్బా బెడ్రూమ్లో పెట్టుకొని దాన్ని మొత్తం మూతేసి అరే అయిపోయింది ఎవడు చూడడం సాక్ష్యాలు ఏం లేవనుకొని ఇద్దరు హాయి ఎంజాయ్ చేస్తున్నారు. అట్లయితే వాళ్ళ అత్తకు అంటే ఆ భార్య వాళ్ళ అమ్మకు కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎందుకు డౌట్ వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరం నుండి అంటే 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 ఈ సంవత్సరం నుండి ఈ ఇష్యూ ద్వారానే వాళ్ళ ఇంట్లో చాలా కొట్లాటలు అవుతుంది. డౌట్ వచ్చింది వాళ్ళ అత్తకి. వెంటనే పోయి పోలీసులకు చెప్పింది, నాకు నా కోడల మీదనే డౌట్ ఉందని చెప్పింది. వాళ్ళ అలా ఇంటికి వచ్చి మొత్తం లెంగుతుంటే వాళ్ళిద్దరికి అంటే భార్య భర్త ఇద్దరికి అప్పటికి చిన్న పాప ఉంది. మన ఆరాధ్యనా ఆమె ఆద్య, అంత చిన్న పాప ఉంది. అంత చిన్న పాప వాళ్ళకి కూతురు ఉంది. ఆ పాప ఏం చేసిందంటే పోలీసులు రాగానే మా డాడీ ఆ డబ్బాలో ఉన్నాడు అని చెప్పింది. మా డాడీ ఆ డబ్బాలో ఉన్నాడు, అట్లయితే మా మమ్మీ ఇంకా ఒక అంకుల్ కలిసి అలా పెట్టారు అని సాక్ష్యం ఇచ్చేసింది. వాళ్ళ చిన్న కూతురు, ఆమెకేం తెలుసు కానీ ఆమె ధైర్యంగా అడిగితే అప్పటికి వాళ్ళ మమ్మీ చెప్పిందంట
నువ్వు బయట చెప్పావంటే చంపేస్తానని. కానీ ఆమె ధైర్యంగా ఉన్నది చూసింది, కన్నులారా చూసింది, పోలీసు వాళ్ళకి చెప్పింది. పోలీసు వాళ్ళు వెంటనే అది తీస్తే మొత్తం సిమెంటు పగలగొట్టి చూస్తే 4 మొత్తం ముక్కలు, మొండెము తల అంతా కూడా దొరికింది. అంటే ఆ రోజు అట్లా అంటే అంటే ఎందుకు అంటే మామూలు సాక్షులు అంటే ఎవరంటే చూసిన దాన్ని, వినిన దానిని ధైర్యంగా చెప్పేవాడే సాక్షి. అలాగే సాక్షులు మనకు అవసరమా అంటే అవసరం. సాక్షులు లేకపోతే మనము ఎవరిని శిక్షించలేం. వాడు ఎంత పెద్ద తప్పు చేసినా సాక్ష్యాలు లేకపోతే ఎక్కువ అంటే మన న్యాయ వ్యవస్థ ఒప్పుకోదు. అంటే మీరు ఒకవేళ బైబిల్లో చూడండి, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 30వ వచనం దేవుడు ఏమంటాడంటే, ఎవడైనను ఒకరిని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతునికి మరణశిక్ష విధింపాలి. ఎవడైనా తప్పు చేస్తే సాక్షుల నోటి మాట ద్వారానే శిక్ష ఉంటుంది. లేకపోతే శిక్ష ఎవడు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా విధించడు. సాక్షులంతా అవసరం. అటైతే మీకు డౌట్ వచ్చి ఎందుకు అయ్యే పాస్టర్ ఏంది ఏదో చెప్తున్నాడు అనుకుంటారా? మనం ఎప్పుడు కూడా ఒక టాపిక్ నుంచి డైవర్ట్ కాం. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నేను ఎందుకు అసలు ఆ సాక్షి అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మామూలుగా మీరు బైబిల్లో చూస్తే సాక్షులకు అంటే సాక్షుల ద్వారా 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఉపయోగం ఉంది. ఇంకొకటి మెయిన్ మనకి ఇప్పుడు ఉపయోగకరమైన మాట ఏంటంటే, దేవుని ప్రణాళికలో సాక్షుల పాత్ర చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రణాళిక అంటే గాడ్స్ సాల్విఫిక్ ప్లాన్ అంటారు. దేవుని రక్షణ ప్రణాళికలో దేవుడు ఈ లోకాన్ని రక్షించే ఉద్దేశంలో సాక్షుల పాత్ర చాలా ప్రాముఖ్యం అనేది మనం చూద్దాం ఒకసారి. ఒకవేళ మీరు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, తొందరగా ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. నాకు ఎందుకంటే వచ్చేటప్పుడు నాకు ఆ 2 యాక్సిడెంట్లకి మొత్తం చెమటలు పట్టింది. సరే, ఓకే. ఒకవేళ మీకు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. చూడండి, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎందుకు ఎన్నుకున్నాడు? మామూలుగా చిన్నగా తొందరగా చెప్పాడు. దేవుడు అసలు మీరు గమనిస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనా చాలా అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనా ఐశ్వర్యవంతుల, లేకపోతే బలవంతుల, లేకపోతే గొప్ప వాళ్ళ, లేకపోతే వాళ్ళకి గొప్ప సైన్యం ఏమైనా ఉందా అండి? కాదు. ఇజ్రాయేలు ఎవరంటే వాళ్ళు బానిసలు, పనికిరాని వాళ్ళు. అందరూ వాడిని నీచంగా వెట్టి చాకిరి చేసుకుంటున్న వాళ్ళను దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? అంతే మాత్రమే కాదు, దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నుకొని వాళ్ళ ముందు వాళ్ళు బానిసలుగా ఉంటే వాళ్ళ కళ్ళ ముందు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు. ఆ ఫరో రాజ్యము గొప్ప రాజ్యాన్ని మొత్తం కూలగొట్టాడు. అంటే అవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజల మీద ముందు ఎందుకు చేశాడు? ఇంకొక ప్రశ్న ఇస్తాను. అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రజలు 40 years వాళ్ళ అరణ్యంలో ఉంటారు. అరణ్యంలో ఉంటే దేవుడు వాళ్ళతో 40 సంవత్సరాలు వాళ్ళ పక్కకు ఉంటూ వాళ్ళతో వ్యక్తిగతంగా ఉండి వాళ్ళకి ఏ బాధ వచ్చినా, ఆకలి అయితే అన్నం పెట్టాడు, వాళ్ళకి ఏది అవసరమైతే అన్ని ఇచ్చాడు. దేవుని యొక్క గుణ లక్షణాలు అన్ని చూపించాడు. నేను పరిశుద్ధులను, నేను ప్రేమగలవాడను అని ఎన్నో చెప్పాడు. ఎందుకు? దేవుడు ఇంకొక మాట అంటాడు వాళ్ళతో, ఏమంటాడంటే, నేను పరిశుద్ధుని కనుక. ఎందుకు చెప్పాడు దేవుడు వాళ్ళకి? వై? ఎందుకు దేవుడు వాళ్ళతో అంత సన్నిహితంగా ప్రజల నుండి వేరుపరిచాడు వాళ్ళని? ఎందుకు? ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకవేళ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం. నేను కొంచెం ఫాస్ట్గా ఎందుకు వెళ్తానంటే మనము చాలా వెనుక టైం తొందరగా అయిపోతుంది కనుక దయచేసి తొందరగా మనం తీద్దాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. జాషువా, యూ కెన్ రీడ్. మైక్ అవసరం లేదు, యూ కెన్ రీడ్. నోరు గట్టిగా చదివేసి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. ఫస్ట్ లైన్ నాకు చాలు, ఫస్ట్ మాట చదవండి ఒకసారి అందరు. చాలు. అక్కడ ఏమైందంటే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు అక్కడ ఏమంటారు? ఇజ్రాయేలు అంటున్నాడు. అంటే ఆ మాటకు అర్థమైందంటే దేవుడు ఈ మాట ఎవరితో అంటున్నాడు అంటే ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు చదవండి. ఇప్పుడు 43వ అధ్యాయం 9వ వచనం వస్తుంది చూడండి. 43:9. సర్వజనులారా
గుంపు కూడి రండి. చాలు ఇంకా చాలండి. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో ఏమంటున్నాడంటే, అక్కడ ఏమంటున్నాడంటే సర్వజనులారా గుంపు కూడి రండి. అంటే సర్వజనులు అంటే అందరూ, అన్యజనులు, మామూలు హిందువులు, ముస్లింలు ఎవరు ఆ రోజులో ఉన్న అందరూ, దేవుడు ఏమంటుంటే అందరూ నా దగ్గరికి రండి. ఇప్పుడు ఏమంటుంది దేవుడు ఏమంటుంటే వీరందరికీ వారిలో పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు అంటే మాటకి దేవుడు ఏమంటాడంటే ఈ అన్యజనులందరికీ పూర్వకాలం అంటే నేను చేసిన అద్భుతాలు నా గురించి ఎవరు చెప్తారు అని అంటున్నాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే 12వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, ఒకవేళ మీరు 12వ వచనం లాస్ట్ లైన్ ఒక మాట ఉంటుంది చూడండి. ఆ 12వ వచనంలో లాస్ట్ ఒక దేవుడు ఏమంటాడంటే నేను దేవుడను, ఏమంటాడు మీరు నాకు సాక్షులు. చూసారు ఈ మాట మామూలు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట కాదు. అది దేవుని ప్రణాళికలో ఆది పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? అన్యజనులకు సాక్షులు. దేవుడు ఏమంటాడు, నేనే దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు. అన్యజనులకు ఎవరు చెప్తారు నా గురించి? అన్యజనుల కొరకు అన్యజనులలో నేను ఎలాంటి వాడునో ఎవరు చూపిస్తారంట? మీరు నాకు సాక్షులు. యు ఆర్ మై విట్నెస్. మీ జీవితం ద్వారా, మీ మాటల ద్వారా మీరు ఎక్కడుంటే అక్కడ మీరు ఏం చేయాలి అంటే నాలాగా బ్రతికి నా గుణాతిశయములను మీరు ప్రచురింప చేయాలి. దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించి ఎన్నుకున్నాడంటే వాళ్ళ కళ్ళ ముందు ఎందుకు అన్ని అద్భుతాలు చేశారంటే వాళ్ళకి ఎందుకు దేవుడు 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే తెలుసా? చెప్పండి. వాళ్ళు సాక్షులుగా బ్రతకాలని. కానీ నా ప్రశ్న ఏంటంటే వారు అలా బ్రతికారా? చూడండి, ఒక మాట చదువుదాం, మనం చదివి మళ్ళీ అపోస్తలుల కార్యంలోకి వద్దాం. ఒకవేళ మీరు ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం. రీడ్ ఫాస్ట్. చదువు. ఎవరు? జాషువా చదువు ఒకసారి తొందరగా. నరపుత్రుడా, దుష్ప్రవర్తన చేతను. ఓకే, ఇంకొక వచనము 21వ వచనం చదవండి. అలాగే చాలండి. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు ఏమంటుంది తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలంట ఏమంటాడు, కాగా ఇజ్రాయేలీలు పోయిన చోటెల్లా ఏం చేస్తున్నారంట? నా పరిశుద్ధ నామమును దూషిస్తున్నారంట. వారి జీవితం బాగాలేక ఎక్కడికి పోతే అక్కడ ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటే అన్యజనుల మధ్యలో దేవుని నామాన్ని ఏం చేస్తున్నారంట? దూషిస్తున్నారంట. దాని విషయమే దేవుడు ఏమంటాడంటే, అయ్యో ఈ ప్రజలు నా నామాన్ని దూషిస్తున్నారని దేవుడు ఏం చేస్తున్నాడంట? చింతపడుతున్నాడు, బాధపడుతున్నాడంట. అప్పుడు చూడండి, గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలు సాక్షులుగా ఉండడానికి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ స్థానంలో సంఘాన్ని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? టు బి ఎ విట్నెస్. దేవుడు అందుకే ఆ రోజు ఆదిమ సంఘముతో దేవుడు అంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళే ముందు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, సంఘస్థులారా మీరు వేచి ఉండండి, మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీరు బూది గంతముల వరకు నాకు సాక్షులుగా. ఈరోజు మనమందరం ఎవరో తెలుసా? వి ఆర్ విట్నెసెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం దేవుని సాక్షులం. హల్లెలూయా. ఒకవేళ మీరు అంటే నేను కొన్ని వచనాలు తొందరగా చదివిస్తాను. అపోస్తలుల కార్యంలో చాలాసార్లు ఆదిమ అపోస్తలు అంటున్న మాట చూడండి. ఒకవేళ మీరు 2వ అధ్యాయం 32వ వచనంలో ఏమంటారంటే, ఇక్కడ పేతురు అంటున్న మాట ఏందో చూడండి. ఏమంటున్నాడు? మేమందరము సాక్షులం అని అంటాడు. చాలాసార్లు, సుమారుగా 5 సార్లు ఏమంటారంటే మేము సాక్షులం అని అంటాడు. ఎవరు? పేతురు కానీ ఆదిమ సంఘస్థులు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే,
మనం నిజంగా సాక్షులుగా ఉంటున్నామా ఈరోజు? ఇంతవరకు మన అయ్యగారు కూడా చెప్పారు. ఏమన్నాడంటే, మనం ఎలా జీవిస్తున్నామని అడిగాడు. మన ప్రవర్తన ఎలా ఉందని అడిగాడు. ఈరోజు అన్యజనుల మధ్యలో, ఈరోజు నీ ఆఫీసులో, నీ స్కూల్లో కానీ, నువ్వు ఎక్కడ, లేకపోతే మీ ఇంట్లో కానీ, లేకపోతే మీ అంటే మీరుంటున్న ఉంటుంది కదా ఆ ఇంటి పక్కల, ఎలా జీవిస్తున్నారు? మీకు సాక్ష్యం ఉందా అసలుకి ఈరోజు? ఈరోజు మీకు మంచి సాక్ష్యం ఉందా? దేవుడు అంటున్నాడు, ఈరోజు సంఘము దేవునికి సాక్షులంగా ఉన్నాం. హల్లెలూయా. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ముగిస్తాను. నేను మొన్న ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఎవరు మన జ్యోతిరాజయ్య గారు, మీ అందరూ తెలుసు కదా, ఆ పాట మంచి పాట అదే ఏదో అంతనామాలికనా, అదేం పాట, అలాంటి ఒక మంచి పాట పాడాడు. అట్లయితే ఆయన స్పీకర్గా వచ్చాడు. అట్లయితే ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు, నాకు చాలా బాగా నచ్చింది ఒక సాక్ష్యం. ఆయన ఏం చెప్పాడంటే, ఈ అయ్యగారు ఒక ఊరికి ప్రసంగం చేయడానికి వెళ్ళాడంట. అట్లయితే ఆ ఊరికి వెళ్ళినప్పుడు అట్లయితే ఈ అయ్యగారు ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళడానికి రెండు ఉద్దేశాలు. ఒకటేమో మీటింగ్లో వాక్యం చెప్పాలి, ఇంకోటి ఆయన ఎందుకు వెళ్ళాడో తెలుసా? అక్కడంట అంటే ఆయన వెళ్ళిన విలేజ్ అంట ఒక్కతను ద్వారా, అంటే ఒక గవర్నమెంట్ టీచర్ ద్వారా అంట లోకం అంటే ఆ విలేజ్ మొత్తం కూడా యేసు ప్రభువును నమ్ముకుందంట. అట్లయితే ఆ గవర్నమెంట్ టీచర్ని ఆ జ్యోతిరాజ్ అయ్యగారు కలుసుకుందామని వెళ్ళాడు. అలా వెళ్ళి అడిగాడంట, అయ్యా అసలు మీరు ఇంత పెద్ద ఊరును మీరు ఎలా మార్చగలిగారు అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పిన మాట, అలాగే అక్కడున్న అందరు చెప్పిన మాట ఏంటంటే, ఈయన అంటే ఈ గవర్నమెంట్ టీచర్ అంట, ఆయన ఎప్పుడైతే ఆ స్కూల్కి వెళ్ళాడో, ఫస్ట్ టైం ఆ ఊరికి వెళ్ళాడో, ఆ ఊరు అందరు హిందూస్, మామూలుగా అందరు పెద్ద మళ్ళీ ఏమంటారు రెడ్డీస్ లాంటి వాళ్ళంట ఆ ఊర్లో అందరు. అంటే ఎప్పుడైతే ఈయన ఒక క్రైస్తవుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చాడో ఉపాధ్యాయులాగా, అందరు అక్కడున్న విలేజ్ మెంబర్స్ అందరు చెప్పిన మాట ఏంటంటే, అందరు చెప్పిన మాట ఏంటంటే, అరే మతం మార్చేవాడు వచ్చాడు, అలాగే మన దేశాన్ని పాడు చేసేవాడు వచ్చాడు, ఇప్పటి నుంచి ఆ స్కూల్కి ఎవడు కూడా పోవద్దని చెప్పి పిల్లలందరినీ కూడా స్కూల్ నుంచి మాన్పించేశారంట. కానీ ఆ సార్ అంట పిల్లలందరూ బంద్ చేసినా కానీ ఆ సార్ అంట ఆ గవర్నమెంట్ ఆ టీచర్ అంట అక్కడున్న విలేజెస్ అందరితో మంచిగా ఉండేవాడంట, అందరినీ పలకరించేవాడంట, సహాయం చేసేవాడంట. అతనికి వచ్చే శాలరీని కూడా ఆ విలేజ్లో ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళకు సహాయం చేసి అందరితో మంచిగా ఉండేవాడంట. మెల్లమెల్లగా అందరికీ అతని మీద మంచి ఒపీనియన్ వచ్చిందంట. మెల్లమెల్లగా పిల్లలు వచ్చారంట. అలా పిల్లలు ఇద్దరు ఈయన అందరితో మంచిగా ఉండేవాడంట. అందరిని పలకరించే, ఎవరు అతను ఎన్ని మాటలన్నా సరే ఒక్కరిని కూడా ఒక మాట అనకుండా మంచి ప్రవర్తనతో, మంచి మాటలతో ఎంతమంది అతను కీడు చేసినా అందరికి మేలు చేసే హృదయం అనేది. అట్లా ఏమైపోయిందంటే అందరూ అతను మంచితనాన్ని చూసి మెల్లమెల్లగా స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు అందరూ వస్తూ ఉంటుంటే అందరూ అతనిలో ఉన్న మంచితనాన్ని చూసి అప్పుడు ఆయన మెల్లమెల్లగా దేవుని గురించి చెప్తున్నాడు, యేసయ్య గురించి చెప్తుంటే అందరూ ఏమన్నారంటే, మాకు యేసయ్య ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ ఆయన గుణం మొత్తము నీ దగ్గర ఉంది కనుక మేము నమ్ముతున్నామని ఒకళ్ళు ఈరోజు ఆ విలేజ్ మొత్తము కూడా యేసయ్యని నమ్ముకున్నారు. అంటే నేనేమంటున్న మాట అంటే, ఆ రోజు అక్కడ ఒక గవర్నమెంట్ టీచర్, ఆయన పాస్టర్ కాదు, మీలాగా ఉద్యోగాలు చేస్తున్న అతను, కానీ ఏం చేశాడంటే దేవుని కొరకు సాక్షిగా బతికాడు. దేవుని కొరకు దేవుని కొరకు ఆయన ఎప్పుడైతే సాక్షిగా బ్రతికాడో, చెప్తున్నాను కదంటే, నేను చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవుని కొరకు సాక్షిగా మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా సాక్షిగా బ్రతికినప్పుడు దేవుడు ప్రజల మధ్యలో ఆశీర్వాద సాధనముగా నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడు? నువ్వు సాక్షిగా బ్రతికినప్పుడు. ఆ రోజు అక్కడ గవర్నమెంట్ టీచర్ దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు. ఆ ప్రజల మధ్యలో ఆశీర్వాదంగా సాధనంగా ఆయనని వాడుకున్నాడు దేవుడు. ఈరోజు
అందుకే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తాడు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చింది ఎందుకు ఇచ్చాడండి? సాక్షులుగా ఉండడానికి. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చేష్టల ద్వారా. ఈరోజు ఒక ప్రశ్న నేను సూటిగా అడుగుతాను. ఈరోజు మీ ఆఫీసులో నీకు సాక్ష్యం ఉందా? అరే అంటే ఉదాహరణకు నిన్ను చూసి, అరే ఫలానా, ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా జాషువా, అరే ఇంత బాగుంటాడు, అందరినీ పలకరిస్తూ. లేకపోతే మన అన్న కూడా మెడికల్ ఫీల్డ్లో ఉంటాడు. సాక్ష్యం ఉందా ఈరోజు? ఎలా అంటే మనమందరం పెద్ద క్రైస్తవులమని ఏమంటారు, సిలువ వేసుకొని తిరుగుతాం. పెద్ద సండే అయ్యా మేము సండే ఆరాధనకు పోవాలి. ఎందుకు ఆరాధన? ఎప్పుడైతే నువ్వు సండే ఆరాధన పోతున్నావు అని చెప్తావు మీ ఆఫీస్లో, కానీ ఆ బ్రతుకు మనకుందా? అందుకే చూడండి, మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఐ లైక్ యువర్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ బికాస్ క్రిస్టియన్స్ విల్ నాట్ లివ్ లైక్ క్రైస్ట్. ఆయన ఏమంటాడంటే, ఆయన తెలుగులో రాశానా? తెలుగు రాయలే. తెలుగులో ఏమంటాడంటే, నాకు మీ క్రీస్తు ఇష్టం, కానీ క్రైస్తవులు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? క్రైస్తవులు క్రీస్తులాగా బ్రతకరు. ఈరోజు మహాత్మా గాంధీ అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, బైబిల్ని చదివాడు, అలాగే యేసుక్రీస్తుని ఎంతగానో అభిమానించాడు. కానీ ఆయన వెంబడించే వాళ్ళలో ఆ గుణ లక్షణాలు లేవు. ఆయన అంటాడు అందుకే, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్. ఈరోజు అందుకే నేను మామూలుగా మీరు నా బండి చూస్తారు కదా, నా బండి మీద సిలువ లాంటివి ఏముండవు. అంటే మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ నేను అంటారు, సార్ ఎందుకు సార్ మీ మీద మామూలు అందరూ సిల్వ జీసస్ అని రాసుకుంటారు కానీ అన్నాను. అంటే ఎవరైతే రాసుకుంటారో తప్పు అని అంటలేను, నా ఒపీనియన్. నేను చెప్పానంటే మన బండిని చూసి కాదు మనం క్రైస్తవులు అని చెప్పాల్సింది, మన బతుకుని చూసి క్రైస్తవులు అని చెప్పాలి. ఈరోజు మా బైబిల్ కాలేజీలో అసలుకి నేను మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఒకటే చెప్తాను, క్రైస్తవులకు అలాగే దైవ సేవకునికి ఉండాల్సిన ఒకటే లక్ష్యం ఉందో తెలుసా? సాక్ష్యం ఉండాలి. ఒకవేళ క్రైస్తవునికి సాక్ష్యం లేకపోతే, దైవ సేవకునికి సాక్ష్యం లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు. ఎలా ఉంటుంది మన జీవితం అనేది నేను చివరిగా ఒక పాట పాడి నేను ముగిస్తాను. నాకు చాలా నచ్చిన పాట. ఇప్పుడు నీ పాట విన్నారో తెలియదు కానీ ఒకసారి పాట పాడదాం. ఓకే, అసలు చాలా చెప్పాలి కానీ టైం లేదు కాబట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టదు అని నేను ముగిస్తున్నా. సరే, ఒక చిన్న పాట పాడతాను. ఆ పాట ఏంటంటే, సరే, క్రీస్తు సాక్షిగా నీవు ఉన్నావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. అంత పాడుతూ, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా చున్నావా, నిలుపుచున్నావా. చాలు. సో మీకు ఆ పాట అర్థమైంది కదా, క్రీస్తు సాక్షిగా మనము బ్రతుకుతున్నాము. నేను మొన్న మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళ్తే అట్లయితే మా సంఘంలో ఒక ఆంటీ గురించి వీళ్ళందరూ సాక్ష్యం ఇస్తారు. ఆమె ఒకప్పుడు అంటే యేసుక్రీస్తు నమ్మకం ముందంట ఆమె ఒక పెద్ద ఏమంటారు గయ్యాలంట. ఆ ఊరు ఆ కాలనీలో
కొట్లాట అయిందంటారే పలానా ఆమె అలాంటి పేరు అంట ఆమె. యేసు ప్రభువుని నమ్ముకుంది మొన్ననే, అంటే ఇప్పుడు జనవరి 1కి ఆమె కూడా బాప్తిజం తీసుకుంది. ఇప్పుడు ఆమె ఒకప్పుడు గయ్యాలి, ఇప్పుడు అంటే ఆమె చాలా మృదువుగా అయిపోయిందంట. ఈరోజు ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, నేను మొన్న వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే పక్కింటి వాళ్ళు చెప్తున్నారు ఆమె గురించి. అరే ఆమె అంటే ఆమె అంటుంది, అయ్యా ఈమె మొన్న నుంచి ఆదివారంకి వెళ్తుంది కదా చర్చ్కి, ఇప్పుడు ఒకప్పుడు ఆమె గయ్యాలి, ఒకప్పుడు ఆమె ఎప్పుడు అంటే 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 ఒకప్పుడు అంటే ఆమె ఎప్పుడు ఎవరితో కొట్లాట పెట్టుకుందామని చూసేదంట. కానీ ఇప్పుడంట కొట్లాట పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పరుస్తుందంట. ఈరోజు అంటే అలాంటి సాక్ష్యము మన దగ్గర ఉండాలి. క్రైస్తవులని డబ్బా కొట్టుకోవడం కాదు. వీఆర్ క్రిస్టియన్స్. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్. ఇది టైం లేదు కానీ ఇక్కడ గమనిస్తే ఎవరైనా అంటే అంటే దేవుడు ఎలాంటి వాళ్ళ కొరకు చూస్తున్నా అంటే యోసేపు లాంటి వాళ్ళ కొరకు, దానియేలు లాంటి వారు, అన్యజనుల మధ్యలో క్రీస్తు నామాన్ని ఘనపరిచేవారు. ఈరోజు మనకు కావాల్సింది క్రైస్తవులు కాదు, దేవుని కావాల్సింది ఎవరు కావాలండి? సాక్షులు కావాలి. ఈరోజు మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, చూపుల ద్వారా, మన ఉద్యోగంలో కానీ మనము సరే అందరం కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం. మనం ఇంత వరకు కూడా దేవుని వాక్యాన్ని మనము చాలా క్లుప్తంగా అంటే చాలా ఫాస్ట్గా నేను చెప్పాను, కానీ దేవుడు నా ద్వారా మీతో ఏం చెప్పాలనుకున్నాడో అది మీకు అర్థమైందని నేను గట్టిగా నమ్ముచున్నాను. ఈరోజు దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే, సాక్షుల కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు అనాది కాలము నుండి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? సాక్షుల కొరకు ఎదురు చూస్తున్నాడు. అలనాడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దేనికి పనికి రాని వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు సాక్షులుగా ఉంటారని చెప్పి. కానీ ఏమైపోయింది? దేవుని వాక్యం సెలవిస్తుంది, అయ్యో నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా నా నామాన్ని దూషిస్తున్నారు. వారి యొక్క దుష్ట ప్రవర్తన ద్వారా, వారి యొక్క పాపిష్టి క్రియల ద్వారా అయ్యో అన్యజనుల మధ్యలో నా నామాన్ని దూషిస్తున్నారు అని దేవుడంట ఆ రోజు చింతపడ్డాడంట. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈరోజు మనందరికీ అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలులు సాక్షులుగా ఉండడానికి విఫలులు అయిపోయారు. దే హావ్ ఫెయిల్డ్ టు బి విట్నెస్. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు స్థానంలో సంఘానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన గుణాతిశయములను మనము ప్రచురింప చేసే మనము యాజక వంశములమంట. మనము ప్రత్యేకింపబడినాం. ఎందుకో తెలుసా? అన్యజనుల మధ్యలో మనం పరిశుద్ధంగా, నీతిగా, న్యాయముగా, ప్రేమతో బ్రతకాలని. ఈరోజు దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు సాక్షిగా బ్రతుకుతున్నావా? ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు నాకు మహిమకరంగా ఉందా? ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్యుల మధ్యలో ఉద్యోగాలు చేస్తున్నాం మనమందరం. కానీ మన సాక్ష్యం ఎలాగా ఉంది? నీకు అన్యులకు ఏమైనా తేడా ఉందా? లేకపోతే వాళ్ళలాగా వాళ్ళతో నువ్వు కలిసిపోయావా? దేవుడు అంటున్నాడు, మనం సాక్షులమండి. మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన అలవాట్ల ద్వారా, మనం కొంతమంది సంఘస్థులే పెద్ద గయ్యాలిలాగా ఉంటారు. అది కాదు మనకు ఉండాల్సిన సాక్ష్యం. చాలామంది అంటారు, అయ్యో చాలామంది క్రిస్టియన్సే తాగుతారు, ఓ పిచ్చి బూతులు మాట్లాడతారు అంటారు చాలామంది. ఈరోజు అదే మన సాక్ష్యం. దేవుడు అంటున్నాడు, అదిగా అలాంటి సాక్ష్యం మనం ఉండాల్సింది కాదు. మనం ఎలాంటి సాక్ష్యం కలిగినా అంటే, అయ్యా ఫలానా ఉద్యోగస్తుడు, ఫలానా క్రైస్తవుడు, అయ్యా
ఆయన బతుకు ఎంత బాగుంటుందంటే అందరినీ పలకరిస్తాడు. చాలా అంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు, నమ్మకంగా పని చేస్తాడు. అలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు సాక్షుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు క్రీస్తు సాక్షిగా ఉంటావా? ఈరోజు నువ్వు క్రీస్తు సాక్షిగా ఉంటావా? ఒకవేళ నువ్వు దేవుని కొరకు క్రీస్తు సాక్షిగా నీ ఉద్యోగంలో నువ్వు ఉంటే, దేవుడు ఒక మాట ఏమంటున్నాడంటే, ఆ ఉద్యోగంలో నిన్ను ఆశీర్వాదానికి సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీవు కానీ దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతే, నీవు కానీ దానియేలు లాగా, యోసేపు లాగా నీ ఉద్యోగంలో అన్యుల మధ్యలో నీవు కానీ దేవుని కొరకు మంచి ప్రవర్తన కలిగి సాక్షిగా నిలబడితే, ఆ ప్రజల మధ్యలో దేవుడు తన ఆశీర్వాదానికి సాధనంగా నిన్ను వాడుకుంటాడు. అది బైబిల్లో మనం చూస్తాం. అట్టి కృప దేవుడు మన సంఘస్థులకు ఇవ్వాలి. అట్టి కృపకున్న ప్రతి ఒక్కరు అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడావు దేవా. ప్రభా అయ్యా దేవా, మీరు తండ్రి మాకు పరిశుద్ధాత్మనిచ్చింది ప్రభా, నీ సాక్షిగా బ్రతకాలని ప్రభా. అయ్యా ప్రభా, అయ్యా యేసయ్య, మాకున్న చెడు అలవాట్ల నుండి ప్రభా మేము నీ ఆత్మ ద్వారా జయించి నీకు సాక్షి బిడ్డలుగా బ్రతకాలని ప్రభా. దేవా ప్రభా యేసయ్య, దేవా మా సంఘంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. అయ్యా ప్రభా, మీరు తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆశీర్వాదానికి సాధనముగా మీరు వాడుకోవాలని ఆశపడుతున్నారు. కానీ అయ్యా ఆశపడుతున్నారు తండ్రి, కానీ ఆశీర్వాదానికి సాధనముగా ప్రభా మీరు వాడుకోవాలంటే నీ వాక్యం సెలవిస్తుంది, మేము సాక్షులుగా బ్రతకాలని ప్రభా. మేము తండ్రి అన్యజనుల మధ్యలో, మా ఉద్యోగంలో, మేము చేస్తున్న పనిలో, అయ్యా మేముంటున్న ఇంటి దగ్గర మేము సాక్షులుగా బతికితే మీరు మమ్మల్ని ఆశీర్వాదానికి సాధనముగా మీరు వాడుకుంటారు ప్రభా. అట్టి కృప ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. దేవా అయ్యా ప్రభా, మా సంఘంలో తండ్రి అయ్యా సాక్షులు అయ్యా ఈ రోజు నుంచి ప్రభా నేను యేసయ్య కొరకు నా జీవితం ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా ఉద్యోగంలో నేను సాక్షిగా బ్రతుకుతాను అనే గొప్ప అయ్యా ప్రభా ఆశ అందరిలో పుట్టించండి ప్రభా. యేసయ్యా అయ్యా ప్రభా, మీరు తండ్రి మా సంఘంలో చూసినప్పుడు తండ్రి మేము తండ్రి సాక్షులలాగా మీకు మేము అనబడాలి ప్రభా. దేవా అట్టి కృప అందరికి దయచేయమని దేవా ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.